Hello everyone, good evening. Welcome to Career Care, number one institute of all competitive examinations. సో ఈరోజు సెషన్లో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్సి గ్రూప్ 4 సర్వీసెస్ అయిన కంప్యూటర్ అసిస్టెంట్ గురించి చేద్దాం. ఓకే, సో ఇక్కడ మెయిన్లీ మనకు కావాల్సింది 3 డిఫరెంట్ ప్యాటర్న్స్. ఒకటి వచ్చేసి ఏజ్, ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ థర్డ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి అప్పటి వరకు మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇనీషియలీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ పోస్ట్కి. సో చాలా ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్ డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి వచ్చే నోటిఫికేషన్, బట్ అల్టిమేట్లీ ఈ నోటిఫికేషన్ అయితే బయటకు వచ్చేసింది. ఓకే, సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 670 వేకెన్సీస్ ఉన్నాయి త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో వీళ్ళ శాలరీ బేసికల్ గా అకార్డింగ్ టు ద స్కేల్ పే నోటిఫికేషన్ ప్రకారం 16,400 నుంచి 49,870 వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, మినిమం టు మ్యాక్సిమం, రైట్? సో డిస్ట్రిక్ట్ క్యాడర్ బట్టి ఈ పర్టికులర్ పోస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిఫాల్ట్ గా ఇక్కడ నోటిఫికేషన్ లో ఆల్రెడీ ఇచ్చేశారు. సో నేను ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దాట్. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉండేటట్టయితే మీరు కమెంట్ సెక్షన్ లో మీరు పెట్టచ్చు, రైట్? సో ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి అంటే అకార్డింగ్ టు 30 డిసెంబర్ 2021 నుంచి 19 జనవరి 2022 వరకు. ఓకే, సో ఈ టైం గ్యాప్ మనకి ఇంకా చాలా టైం ఉంది, రైట్? సో 30 డిసెంబర్ నుంచి 19th జనవరి వరకు యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఓకే, సో ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే సో ఏ డిస్ట్రిక్ట్ లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో నేను ఇందాక చెప్పినట్టు ఇచ్చేశారు. సో టోటల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో 30 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చేశారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ 670. ఓకే, దెన్ పార్ట్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్ హెల్త్, హ్యాబిట్స్ అనేవి యాక్టివ్గా ఉండాలి, అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ infirmity rendering him or his is unfit for such service. ఓకే, సో ఇక్కడ హెల్తీ పర్సన్సే ఎలిజిబుల్ గా ఉండాలి. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, రైట్? అలానే he or she should possess academic and other qualifications prescribed for the post. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అకాడమిక్స్ లో మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఎనీ డిగ్రీ ఉండాలి. ఫాలోడ్ బై టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రకారం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకి లెవెల్ 3 లో పెట్టడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు పెడతారు అండ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు డిపెండ్ అపాన్ దిస్, రైట్? సో మీరు ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా ఎటువంటి లిమిట్ ఏమీ లేదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఓకే, దెన్ ఫర్దర్ గా రైట్, సిమిలర్లీ లోకల్ క్యాండిడేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళ డిస్ట్రిక్ట్ లో చేశారో వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ సిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది 250 రూపీస్ అండ్ 80 రూపీస్ అండి పర్ కేటగిరీ, యాజ్ వెల్ యాజ్ జనరల్ బేస్డ్ క్యాండిడేట్స్. ఓకే, సో ఇక్కడ మొత్తం మనం అప్లై అనేది ఆన్లైన్ మోడ్ లో చేయాల్సి వస్తుంది. సో నేను ఇందాక ఫీజు చెప్పాను కదా, 250 రూపీస్ టువర్డ్స్ అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. ఓకే, సో 250 ప్లస్ 80 ఎంతండి? 330 రూపీస్. However,
following categories of candidates are exempted from payment of examination fee of rupees 80 only. Okay, so category based candidates 80 rupees base 80 rupees నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 250 rupees కి యూ నీడ్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్, రైట్? సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైనే ఉంటుంది. అండ్ సిలబస్ అనేది డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, యా. సో ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ కేటగిరీలో ఏముంది, ఓవరాల్ కేటగిరీలో ఏముంది, మొత్తం ఏంటి ఉన్నాయని ఇచ్చారు. ఓకే, దెన్ కమింగ్ టు సిలబస్. సిలబస్ లో బేసికలీ నేను ఇందాక చెప్పినట్టు 3 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్, సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్, అండ్ థర్డ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిలబస్ బేస్ చేసుకొని లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులోంచి మనకి 100 క్వశ్చన్స్, 100 minutes అండ్ 100 marks. ఓకే, సో ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అండ్ సెక్షన్ బి లో మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 25 marks ఈచ్. అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్ నుంచి ఒక 25 marks, తెలుగు నుంచి ఒక 25 marks. సో రెండు కలిపేసి 50 marks, 50 questions అండ్ 50 minutes is the time duration. సో టోటల్ 150 marks కి స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్ 1 అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో నెగిటివ్ మార్క్స్ ఎంత అంటే 1/3 అకార్డింగ్ టు ద నోటిఫికేషన్. సో లెవెల్ 1 క్లియర్ చేసిన తర్వాత లెవెల్ 2 లో స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. మెయిన్స్ లో కూడా మళ్ళీ ఇవే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇన్ విచ్ 150 questions, 150 marks and 150 minutes is the time duration. ఇది అయిపోయిన తర్వాత పేపర్ 2 లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో 75 marks ఈచ్ అంట. అంటే 75 questions ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్, 75 questions ఫ్రమ్ జనరల్ తెలుగు. సో టోటల్ 150 questions, ఎన్ని మార్క్స్? 150 marks. టైం డ్యూరేషన్ ఈస్ 150 minutes. సో లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చేసి 150 marks, లెవెల్ 2 స్క్రీనింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మనకి 300 marks కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్ ఉంటుంది. ఒకటేమో ఇంగ్లీష్, ఇంకోటి వచ్చేసి తెలుగు. అండ్ ఇది అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇట్ విల్ బి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ అని చెప్పేసి. దిస్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ రేషియో ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, 1:2 రేషియో. ఓకే, సో టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 670. సో 670 వేకెన్సీస్ అంటే 1:2 రేషియో. సో రఫ్లీ మనకి 1340 మెంబర్స్ ని ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ తీసుకొని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి ఫర్దర్ గా ప్రొసీడ్ చేస్తారు. అండ్ టాకింగ్ రిగార్డింగ్ సిలబస్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ జనరల్ స్టడీస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ జనరల్ ఇన్ నేచర్. ఇక్కడ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పాలిటీ, గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ గురించి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్, ఫిజికల్ జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, దెన్ కమింగ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్. సో మెంటల్ ఎబిలిటీలో మీకు ఇవి వస్తాయి. ఓకే, లాజికల్ రీజనింగ్, tabulation of data, visual representation of data, data analysis. And coming to the last part, bifurcation of Andhra Pradesh and its administrative, economic, social and cultural, political and legal implications, etc. So ivanni manaki paper 1 general studies and mental ability. And paper 2 లో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో basically you can find 25 marks based on English and 25 marks based on Telugu. Okay, so English లో మనకి comprehension, usage of idioms and phrases, vocabulary, rearrangement of sentences, grammar, అలానే synonyms, antonyms, grammar, vocabulary, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు, అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, సామెతలు అంటారు కదా, అవన్నీ మనకి పేపర్ 2 లో కవర్ అవుతుంది. ఓకే, అలానే మనకి కంప్యూటర్ బేస్ చేసుకుని సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవన్నీ ఆపరేషన్స్, ఇంటర్నెట్, ఈ ఆపరేషన్స్ అన్ని మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో దిస్ విల్ బి లెవెల్ 3. ఓకే, సో ఇక్కడ కెరియర్ గేట్ కి సంబంధించి ఫర్దర్ గా మనం
ఆన్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీన్ వైల్ మీరు ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకుని నేను లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు మీ డౌట్స్ని ఆ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సచ్ దట్ మేము మా వైపు నుంచి క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆర్ ఎల్స్ గైడ్ లైన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఓకే.